నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈ వీడియోలో మన జాతకంలో మనకు అదృష్టపరంగా అనుకోకుండా భార్య ద్వారా కానీ, కట్న కానుకల ద్వారా కానీ, లాటరీ మూలకంగా కానీ, షేర్ మార్కెట్ మూలకంగా కానీ, లేదా బయటి స్త్రీల ద్వారా కానీ ఏదైనా మనం కష్టపడకుండా ఉచితంగా డబ్బు వచ్చేది మన జాతకంలో అలాంటి యోగం ఉందేమో చూసుకోవడము ఎలా. మీ జాతకంలో కూడా ఇలా ఉండవచ్చునేమో. ఇలా చూసుకునే పద్ధతి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ లగ్నానికైనా సరే, అది ఏ లగ్నమైనా సరే, ఆ లగ్నానికి 5వ స్థానం అనేది అదృష్ట స్థానం కాబట్టి ఆ జాతకంలో 8వ స్థానం శుభత్వాన్ని పొంది ఉండాలి. ఉంటే గుడక అది ఏ భావంతో, 5వ భావంతో సంబంధం ఏర్పడి ఏ గ్రహంతో సంబంధం ఏర్పడుతుందో ఆ గ్రహ కారకత్వాల ద్వారా మనకు డబ్బు వస్తుంది. ఉదాహరణకు ఒకరి జాతకంలో 5వ స్థానాధిపతి కుజుడు అనుకోండి, 8వ స్థానాధిపతి 5వ స్థానం కుజుడు ఏదైనా కర్కాటక లగ్నానికి వస్తాడు కదా, 8వ స్థానాధిపతి శని కదా. ఈ 8వ స్థానాధిపతి శుభగ్రహం కాదు, ఆ లగ్నానికి పాపత్వాన్ని ఇచ్చేది. కాబట్టి ఈ లగ్నాలకు 5వ స్థానాధిపతి 8వ భావాన్ని కానీ, 8వ స్థానాధిపతిని కానీ శుభపరచాల. అంటే 5వ స్థానాధిపతి 8వ స్థానాన్ని చూసినా 8వ స్థానంలో ఉన్న శుభపరిచినట్టే. అలాగే 8వ స్థానాధిపతితో కలిసిన 8వ స్థానాధిపతిని చూసినా శుభపరచడం. అంటే ఇక్కడికి వచ్చేదలికి 5వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండి 8వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉంటే అప్పుడు ఈ కర్కాటక లగ్నం వారికి ఆ 5వ స్థానాధిపతి ఎవరు? కుజుడు కదా. కాబట్టి సోదరుల మూలకంగా కానీ, దాయాదుల మూలకంగా కానీ అపారమైన డబ్బు మీకు ఉచితంగా వస్తుంది. అంటే వాళ్ళ ఆస్తిపాస్తులు మీకు రావచ్చు. ఇవి ఏ గ్రహమైతే శుభపరుస్తుందో ఆ గ్రహ దశ, అంతర్దశ, విదేశాల్లో ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ఇదే 5వ స్థానాధిపతి శుక్రుడైతే, 5వ స్థానాధిపతి శుక్రుడయ్యి 8వ స్థానాధిపతిని, 8వ స్థానాన్ని కానీ, స్థానానికి ఏదో దాన్ని శుభపరిచిన ఈ శుక్రుడు స్త్రీ కారకుడు కదా, భార్య కారకుడు కూడా. కాబట్టి భార్య వలన కానీ, లేదా మనకు ప్రేమించిన అమ్మాయి వలన కానీ, లేదా మనల్ని ప్రేమిస్తున్న అమ్మాయి ద్వారా కానీ, లేదా మనమంటే ఇష్టపడే కళాకారులైనటువంటి అమ్మాయిల ద్వారా కానీ మనకు విపరీతమైన డబ్బు వస్తుంది, అప్పనంగా వస్తుంది. ఇదే 5వ స్థానాధిపతి గురువై 8వ స్థానాన్ని కానీ, స్థానాధిపతిని కానీ నేను పైన చెప్పిన రీతిలో శుభపరిచినట్లయితే గురువుల వలన కానీ, లేదా అన్నగారి వలన కానీ, దైవానుకూలతల వలన కానీ అదృష్టం కలిసి వచ్చి విపరీతమైన డబ్బు వస్తుంది. లేదా జూదం వలన కూడా రావచ్చు వీళ్ళకు, షేర్ మార్కెట్టు లేదా లాటరీ ద్వారా కూడా. ఇదే 5వ స్థానాధిపతి బుధుడైనాడు అనుకోండి. బుధుడై 8వ భావాన్ని కానీ, భావాధిపతిని కానీ శుభపరిచినట్లయితే మేనమామ ద్వారా కానీ, బావమరుదుల ద్వారా కానీ విపరీతమైన డబ్బు వస్తుందని చెప్పచ్చు. అది ఏదో విధంగా వస్తుంది మనకు. 5వ భావాధిపతి చంద్రుడైతే 8వ భావాన్ని కానీ, భావాధిపతిని కానీ శుభపరిచిన తల్లి ద్వారా కానీ, లేదా అత్తగారి ద్వారా కానీ విపరీతమైన ధనాదాయం ఉంటుందని చెప్పచ్చు. అప్పనంగా కలిసి వస్తుంది, మనకి ఇస్తారు. ఇదే 5వ స్థానాధిపతి రవి అయ్యి 8మాధిపతిని కానీ, అష్టమాన్ని కానీ శుభపరిచిన ప్రభుత్వం ద్వారా కానీ, లేదా నాయకుల ద్వారా కానీ, ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ మనకు అపారమైన ధన సంపదలు వస్తాయి అని చెప్పచ్చు. 5వ స్థానాధిపతి శని అయితే, శని అయ్యి 8వ భావాన్ని కానీ, భావాధిపతిని కానీ శుభపరిచిన మన కుటుంబంలో కానీ ఎవరైనా విధవలు ఉన్నా, లేదా వృద్ధులు ఉన్నా, లేదా సేవకుల వల్ల అపారమైన డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనము 5వ భావాన్ని రకరకాల పద్ధతుల్లో చూసుకోవచ్చు. ఇంకా మనం భావాలను కూడా తీసుకోవచ్చు. ఇలాగే మనం భావాలకు కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా మనము ఉదాహరణకు ఒకటి చెప్తా, ఒకటి రెండు చెప్తాను చూడండి. మన జాతకంలో 2వ స్థానాధిపతి ఆధిపత్య శుభుడై 8వ భావాన్ని కానీ, భావాధిపతిని కానీ శుభపరిచిన మన కుటుంబ సభ్యుల ఆదాయం వలన, లేదా మన వాక్చాతుర్యం వలన అపారమైన డబ్బు సంపాదిస్తామని చెప్పచ్చు. లేదు 4వ భావాధిపతి అయిన గ్రహము 8మాన్ని శుభపరిచిన,
లేదా అష్టమాధిపతిని శుభపరిచిన రియల్ ఎస్టేట్ ద్వారా కానీ, గృహాల ద్వారా కానీ, లేదా వాహనాల ద్వారా కానీ, తల్లి ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ అపారమైన ధన సంపదలు వస్తాయని చెప్పచ్చు. ఈ విధంగా ప్రతి భావానికి ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనించవలసినదేమి, ఆ గ్రహము 8వ భావాన్ని శుభపరిచయం అంటే 8లో ఉండొచ్చు, 8వ స్థానాన్ని చూడొచ్చు. అక్కడ డిగ్రీలు అవసరం లే. అయితే 8వ స్థానాధిపతిని చూసినప్పుడు 5వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండాలా, 8వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉండాలి. అలాగే కలిసినప్పుడు కూడా 5వ స్థానాధిపతి తక్కువ డిగ్రీల్లో ఉండాలా, 8వ స్థానాధిపతి ఎక్కువ డిగ్రీల్లో ఉండాలా. ఇలా ఉన్నప్పుడు మనకు శుభపరిచినట్లు. కాబట్టి ఇక్కడ ఆధిపత్య పాపులు, ఆధిపత్య శుభులు చూసుకోవాలా. మీరు శుభపరిచే విధానం కూడా చూసుకోవాలి. అలా చూసుకుంటే ప్రతి భావానికి ఇలా చెప్పుకోవచ్చండి. మనం 12 భావాలకు చెప్పుకోవచ్చు. మీకు 2-3 భావాలే చెప్పాను. అన్ని భావాలకు, అన్ని గ్రహాలకు గ్రహాల కారకత్వాలు తీసుకుంటే బుధుడు బావమర్ది మేనమామ కారకుడు. చంద్రుడు తల్లికి కారకుడు లేదా అత్త కారకుడు. రవి ప్రభుత్వ అధికారులు, తండ్రి లేదా రాజకీయ నాయకులకు కారకుడైతాడు. శుక్రుడు భార్య కావచ్చు, బయటి స్త్రీలు కావచ్చు, కళాకారులు కావచ్చు. కుజుడు సోదరులు, దాయాదులు కావచ్చు. ఇక గురువు అన్నగారు లేదా అక్కగారు, గురువులు, బ్రాహ్మణులు కావచ్చు, లేదా దైవ బలం వలన కూడా తీసుకోవచ్చు మనం. శని సేవకులు, విధవలు వీరిని తీసుకోవచ్చు మనం. ఈ విధంగా గ్రహాలకు వ్యక్తుల కారకత్వాలు అలా ఉంటాయి. ఆ కారకత్వాలను ఉపయోగించి అవి ఏవి శోభపడ్డాయి ఏమిటని దాన్ని బట్టి ఆ కారకత్వం ద్వారా మనకు డబ్బు వస్తుందని నిర్ణయించవచ్చు. కొంచెం బాగా ఆలోచిస్తే ఈజీగా మనము క్యాల్కులేట్ చేయొచ్చండి. ఇది షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. మేము ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్పిస్తున్నాము. అలాగే మీ జాతక పరిశీలన కూడా చేస్తున్నాము. ఆన్లైన్ ద్వారా మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంటే పరాశర కానీ, నాడీ కానీ, డిగ్రీల ప్రకారం జాతక పరిశీలన అనే విషయాన్ని కానీ నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వీటికి సంబంధించిన పుస్తకాలు కూడా మా దగ్గర లభ్యమవుతాయి. వాటి కోసం కూడా సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. వాస్తు నేర్చుకోవాలని కూడా సంప్రదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి అనేకమైన విషయాలు తెలిపే వీడియోలు మా ఛానల్లో వస్తాయి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా చూడండి. చాలా విషయాలు మీకు తెలుస్తాయి. జ్యోతిష్యం అనేది ఎలా నిర్ణయించాలో మీరు నిర్ణయించుకోవచ్చు, మీరు దీని అవగాహన పెంచుకుంటే. నమస్తే.